హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మనం బడంగ్పేటలో అయితే ఉన్నామండి. బడంగ్పేటలో విశాఖ నగర్ కాలనీలో ఒక ప్రాపర్టీ సేల్కి అయితే రావడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇదే అండి ఆ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ముందు మనకు రోడ్ అయితే 25 ఫీట్ రోడ్ అండి. ప్రాపర్టీ చాలా బాగుంది. చూస్తున్నాం కదా, లేటెస్ట్ కన్స్ట్రక్షన్. ఈ ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్. డైమెన్షన్స్ వచ్చేసి 22.5 ఇంటూ 60 డైమెన్షన్స్ అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి కూడా మిగతా అన్ని కూడా తెలుసుకుందాము. ప్రాపర్టీ చాలా బాగుందండి. ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. G+1 కింద 2 BHK ఉంది. మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉందండి. ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఫస్ట్ పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగింది. పార్కింగ్ చాలా స్పేషియస్గా ఉంది. ఒక 2 కార్స్ బైక్స్ కూడా పడతాయండి. మనకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి బోర్ ఉందండి. చూస్తున్నాం కదా, ఇది బోర్ అన్నమాట. ప్లస్ పక్కకే మనకు సంప్ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ఏంటంటే డ్రైనేజ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. చుట్టూ టైల్స్తో అయితే మంచిగా నీట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఇండియన్ టేక్ అన్నమాట. ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. మెటీరియల్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా UPVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంది. పార్కింగ్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒకటి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారండి. మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి 3.5 ఫీట్స్ పక్కకి స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది. లెఫ్ట్ సైడ్ పైన కూడా మనకు 2 BHK ఉంది. ఫస్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసి పైకి వెళ్దామండి. ఫస్ట్ వెళ్ళే ముందు ఏంటంటే రైట్ సైడ్ మనకు ఒక 2.5 ఫీట్స్ గల్లీ అయితే తీసుకోవడం జరిగింది. బిల్డింగ్ చుట్టూ ఇలానే వదిలిపెట్టినారండి, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. లోపలికి ఎంటర్ కాగానే మనకి ఎల్ షేప్ హాల్ అండి. ఎల్ షేప్ హాల్ తీసుకోవడం జరిగింది. కింద మొత్తం టైల్స్ అండి, కంప్లీట్ వైట్ టైల్స్ తీసుకున్నారు. విండోస్ UPVC విండోస్ తీసుకున్నారు. 4x4 విండో. ప్లస్ హాల్లో మనకైతే ఒక డోర్ కూడా తీసుకోవడం జరిగింది బయటకు వెళ్ళడానికి. ఎందుకంటే 2 ఫీట్ గల్లీ అన్నా కదండి, దీని లోపలికి వెళ్ళడానికి మనకు ఒకటి డోర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. స్ట్రేట్గా మనకు టీవీ పెట్టుకోవడానికి అయితే ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. వీళ్ళు అన్ని మంచి మెటీరియల్స్ యూజ్ చేశారు. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ తెలిసిపోతుంది, బిర్లా వైట్ పుట్టి అయితే వీళ్ళు వాడడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇలానే అన్ని ఏంటంటే ఏషియన్ పెయింట్స్ కానీ ఈవెన్ వైరింగ్ కానీ ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టారండి. ఎల్ షేప్ హాల్ అండి. హాల్లో లెఫ్ట్ సైడ్ మనకు యూ షేప్ ఒకటి కిచెన్ తీసుకున్నారు. కిచెన్ ప్లాట్ఫామ్లో గ్రానైట్ తీసుకున్నారు. గ్రానైట్ పైన మనకి ఏంటంటే మొత్తం టైల్స్తో అయితే మంచిగా డిజైన్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. ఒక మంచి విండో కూడా పెట్టినారండి. పక్కకే మనకి ఏంటంటే ఒక పూజా గది కూడా ఇచ్చినారు. పూజా గది కూడా చిన్నగా మంచిగా సింపుల్గా ఉందండి. ఒక ఫ్యామిలీకి చాలా మంచిగా సరిపోతుందండి అలాంటి ప్రాపర్టీ అన్నమాట. ఇది మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది ఏంటంటే కంప్లీట్ డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ సింక్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ప్లస్ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవడానికి మనకి ఎవ్రీథింగ్ స్విచ్ బోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. 4x4 విండో అండి. మంచి మెష్ డోర్స్తో 4x4 విండో అయితే తీసుకున్నారు. పక్కకే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. స్విచ్ బోర్డ్ తీసుకున్నారు, ఎక్కడ ప్రాబ్లం కాకుండా. ఇదేంటంటే ఫస్ట్ ఎంటర్గానే లెఫ్ట్ సైడ్ మనకు ఏంటంటే ఒక కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నాను కదా, ఇది కామన్ బాత్రూమ్ అన్నమాట. దీంట్లో అన్ని టైల్స్ కూడా ఉంది. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మనం ఇక్కడికి ఎంటర్ కాగానే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా పొడుగు ఉందండి, స్పేషియస్గా ఉంది. చూస్తుంటే దీంట్లో కూడా షెల్ఫ్స్ మనకు బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. బీరువా పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చినారు. విండో కూడా తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్లో 4x4 విండో తీసుకున్నారు. ప్లస్ ఇది ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూస్తున్నాం కదా, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. టైల్స్ కూడా పై వరకు పెట్టారండి, ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా. డోర్స్ కూడా మంచి క్వాలిటీ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, లేటెస్ట్వి మంచి క్వాలిటీ డోర్స్ అన్నమాట ఇవి. మనకు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. మంచి టైల్స్, ఫాల్ సీలింగ్ కూడా చూస్తే ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా ఉందండి. ఇక్కడ 4x4 విండో అయితే తీసుకున్నారు. ప్లస్ పైన లో రూఫ్ కూడా ఇచ్చినారండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చినారు. మీరు ఒకసారి డోర్స్ చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఓనర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే చూసామంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండొచ్చు, మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉండొచ్చు అండి. ఓనర్స్ ఎక్కడైనా ఉండొచ్చు. ఆ విధంగా అంటే ఓనర్స్ రెంటర్స్ అనే భేదం లేకుండా ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందే మనకి ఏంటంటే చూస్తున్నా 3.5 ఫీట్స్తో అయితే వీళ్ళు స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసినారండి. ఇది బడంగ్పేట్ విశాఖ నగర్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. 22.5 ఇంటూ 60 డైమెన్షన్స్లో అయితే ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇది కంప్లీట్ బాల్కనీ అన్నమాట. చూస్తున్నాం కదా, బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంది. చూస్తున్నాం కదా,
ఫాల్ సీలింగ్ ఉంది. ఇక్కడ చూస్తే మనకు డోర్స్ చూస్తున్నాం కదా, డోర్స్ కూడా మంచిగా టేక్తోనైతే తీసుకోవడం జరిగిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి, సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మిగతా చూద్దాం. లోపలికి వెళ్ళగానే ఎల్ షేప్ హాల్ అండి, చూస్తున్నాం కదా, కింద కంప్లీట్ టైల్స్, మంచి ఇక్కడ ఇంటర్గాన్ రైట్ సైడ్ విండో, ప్లస్ మనకి ఏంటంటే హాల్లో రైట్ సైడ్ ఏంటంటే ఒకటి గల్లీ కూడా తీసుకున్నారు 2 feet, దానికి పోవడానికి మనకి డోర్స్ కూడా తీసుకోవడం జరిగింది. పైన ఒకసారి హాల్లో ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ అయితే ఒక్కొక్క రూమ్లో ఒక టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. స్పేషియస్గా ఉందండి హాల్ అయితే. హాల్లో మనకు టీవీ పెట్టుకోవడానికి మంచిగా చూస్తున్నాం కదా, బాగుందండి. ఇది పెద్దగా అయితే తీసుకోవడానికి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి 4x4 విండో కూడా తీసుకున్నారండి. ఇదేంటంటే ఓనర్స్ ఉండడానికి చాలా బాగుంటుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. యూ షేప్ కిచెన్ అన్నమాట. కిచెన్లో మనకు డోర్ కూడా ఇచ్చినారు బయటికి వెళ్ళడానికి, వాష్ ఏరియా టైప్ వెళ్ళడానికి అటు ఉందండి. కిచెన్ కూడా బాగుందండి. కిచెన్ నుంచి మనం బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ మనకు పూజా గది ఇచ్చినారు. పూజా గదిలో కూడా మంచి టైల్స్తోనైతే చాలా బాగా తీసుకుని ఒక విండో కూడా తీసుకున్నారండి. ఇక్కడ మనకు డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. మనకు సింక్ పెట్టుకోవడానికి టైల్స్తో ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చినారు. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. విండో చూస్తున్నాం కదా, 4x4 విండో, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఇండియన్తోనే ఒకటి మామూలుగా కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం కదా, స్పేషియస్గా పెద్ద అయితే తీసుకున్నారు. పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్ ప్లస్ 4x4 విండో, మనకి ఇక్కడ బీరువా ప్రొవిజన్ ప్లస్ షెల్ఫ్స్, ప్లస్ ఇక్కడ ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్ద తీసుకున్నాను. కింద నుంచి పై వరకు అయితే టైల్స్ యూజ్ చేసినారు. ప్రాపర్టీలో ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగిందండి. మెటీరియల్ అయితే చాలా మంచి మెటీరియల్ తీసుకున్నారంట, బిల్డర్ చెప్తున్నారు. డైరెక్ట్ ఓనర్ అండి, మన మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా షెల్ఫ్స్ కానీ ఈవెన్ అక్కడ అటాచ్డ్ ఒకటి బాత్రూమ్ అయితే తీసుకున్నారు. ప్లస్ పైన ఫాల్ సీలింగ్, ఇక్కడ విండో చూడండి పెద్దది 4x4 విండో. పైన లో రూఫ్ కూడా ఇచ్చినారండి. మన కింద ఎలా ఉందో పైన అలానే ఉందండి సేమ్. మనకు 2 BHK అనమాట, గ్రౌండ్ ప్లస్ G+1 అనమాట. 150 square yardsలో తీసుకున్నారు. 22.5 into 60 డైమెన్షన్స్ అనమాట. విశాఖ నగర్ బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇది 100% వాస్తు అండి. మనకు 80% లోన్ కూడా వస్తుందండి. నియర్ బై కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకటి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఈ ఏరియాకి మనకి ఏంటంటే స్విగ్గీ, జొమాటో, ఎవ్రీథింగ్, ఊబర్ అన్ని ఆఫీసులు కూడా ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో మనకి ఎలాంటి మీడియేటర్స్ లేరు. ప్రాపర్టీ నచ్చినట్లయితే ఒకసారి ప్లీజ్ విజిట్ చేయండి. విజిట్ చేసి లైవ్లో ఎలా ఉంది ప్రాపర్టీ అనేది చూడండి. మంచి ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ లొకేషన్ విశాఖ నగర్ బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. G+1 150 square yards అన్నమాట. ప్రాపర్టీ 1,20 lakhs అయితే చెప్తున్నారు. ఇది నెగోషియబుల్ అండి, ఫిక్స్ ప్రైస్ అయితే కాదండి. 80% లోన్ కూడా వస్తుందని చెప్పేసి ఓనర్ చెప్తున్నారు. వాళ్ళే లోన్ వాళ్ళ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళే ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు చెప్తున్నారు. మీకు తెలిసిన ఉంటే మీరు కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి. సో మీరు చేయాల్సిందల్లా మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలా మా ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి లేటెస్ట్ హౌసెస్, మంచి మంచి లొకేషన్ హౌసెస్ కూడా మీకు పెడుతుంటాం. ఇదే కాకుండా మీకు ఏదైనా లొకేషన్లో మీకు హౌస్ కావాలంటే మా కామెంట్ సెక్షన్లో ప్లీజ్ అడగండి. మేము ఆ ఏరియాకి వెళ్ళి షూట్స్ కూడా చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.